నరేంద్ర మోడీ అసలు సిసలైన రాజకీయం చేస్తారు. ఎక్కడ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. ఈవెన్ విదేశాలకు సంబంధించి కూడా విదేశాలతో పెట్టుకునే సత్సంబంధాల విషయంలో, లేదంటే ఇప్పుడు ట్రంప్ విషయంలో ఏదైనా చూసుకుంటే ఓకే, అంతర్జాతీయ విషయాలు మనకు అంత దూరం వెళ్ళే కంటే దేశంలోనే చూసుకుంటే ప్రధానంగా మన కుంభమేళా సమయానికి తీసుకున్న నిర్ణయం కానీ, కుంభమేళాని సక్సెస్ చేశారు. కుంభమేళా గురించి అవాకులు చవాకులు పోలిన వాళ్ళకి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఎక్కడా కూడా ఎవరిని వదిలిపెట్టరు, విడిచిపెట్టరు. అది నరేంద్ర మోడీ నైజం. కాకపోతే తన పని తాను చేసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఒక అకుంఠిత దీక్షతో తీసుకున్న నిర్ణయమే ఒక రకంగా రామ మందిరం ఏర్పాటు అయోధ్యలో. నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి లేకపోతే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తవుద్దా, లేదంటే చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు అవ్వదు అనేది. అంత అకుంఠిత దీక్షతో తీసుకున్న నిర్ణయం సక్సెస్ అయింది. అలాగే హిందుత్వ పార్టీగా భారతీయ జనతా పార్టీ ముద్ర వేసుకున్న నేపథ్యంలో ఆయన హిందువుల కోసం చేసే పోరాటం కానీ, హిందుత్వాన్ని రక్షించే విషయంలో కానీ, రాజకీయమే, హిందుత్వమే ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు, అన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంఘాలుగా ఉన్న హిందుత్వ సంఘాలు ఆర్ఎస్ఎస్ లాంటి వాటి మీద కూడా కేసులు పెట్టారు. ఇక్కడ సైలెంట్గా చూస్తూ ఊరుకున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు రాష్ట్రంలో. అంటే ఇది అధిష్టానాన్ని తెలియకుండా ఉంటుందా? కేంద్ర పెద్దలు దీని మీద దృష్టి పెట్టకుండా ఉంటారా? అంటే ఎంత సైలెంట్గా ఉందో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. అందుకే ఒక్కసారిగా సోము వీర్రాజుని తెర మీద తీసుకొచ్చారు. సోము వీర్రాజు లాంటి ఒక అగ్రెసివ్ లీడర్ అవసరం అనుకున్నారు ఒకప్పుడు. ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మొన్న కూడా 2 ఎమ్మెల్సీ స్థానాలు దక్కించుకుంది. అంటే 3 ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరిగితే 2 ఎమ్మెల్సీ స్థానాలు దక్కించుకుంది. అంటే అక్కడ గ్రాడ్యుయేట్కి సంబంధించి అక్కడ ఒక బలమైన లీడర్లు ఉన్నారు. డీకే అరుణ్ దగ్గర నుంచి, బండి సంజయ్ దగ్గర నుంచి, కిషన్ రెడ్డి దగ్గర నుంచి. అంటే అక్కడ ఉన్న నాయకులు ఎవరు యాక్టివ్గా ఉంటారు, ఎవరు అగ్రెసివ్గా ఉంటారంటే వరుసగా పేర్లు చెప్పచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో చెప్పే పరిస్థితి లేదు. అందుకే ఇమీడియట్గా ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తుంది భారతీయ జనతా పార్టీ. అసలు సిసలైన రాజకీయం చేయడంలో నరేంద్ర మోడీ ఎప్పుడు ముందుంటారు అనేది మరోసారి నిరూపించుకున్నారు.